మా విషయంలో తప్పు చేసింది నువ్వు. మా ప్రేమను అడ్డు పెట్టుకుని మాకు పెళ్లి జరగాలంటే మా అన్నయ్య నిన్ను చేసుకోవాలని కండిషన్ పెట్టావు. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశావు. అన్నయ్య తనకిష్టం లేకపోయినా సరే నా కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఈ లోపు తప్పని పరిస్థితుల్లో రూపవతిని పెళ్లి చేసుకున్నాడు. నీ స్వార్థం కోసం పీటల వరకు వచ్చిన మా పెళ్లిని పాడు చేశావు. కానీ స్వార్థం కంటే ప్రేమ గొప్పది రేణుక. ఆ ప్రేమే ఈ రోజు మా ఇద్దరిని కలిపింది. మెడలో తాళి బడంగానే నోరు బాగానే లేస్తాందే. నా పర్మిషన్ లేకుండా నా కొడుకుని పెళ్లి చేసుకున్నది కాకుండా ఇష్టం వచ్చినట్ల మాట్లాడుతున్నావా? పావతలకే కోప్పడక సెల్లెమ్మ. నార్మై, ఎవరు నీకు సెల్లెమ్మ? ఏ నీ సొంత సెల్లెలైతే గిట్లనే మోసం చేస్తావా? తల్లికి తెలియకుండా కొడుకు పెళ్లి చేస్తావా? ఇందులో మా నాన్న తప్పేం లేదు. ప్రాణం పోయినా ఆయన ఎవరిని మోసం చేయరు. జరిగిన విషయం తెలుసుకోకుండా మా నాన్న గురించి తప్పుగా మాట్లాడకండి. అర్థం చేసుకుని మనుషులతో ఎంత వాదించినా టైం వేస్తాముడు. వీళ్ళని ముందు మన ఇంట్లోకి తీసుకెళ్దాం. ఆవేశపడు మాకు ధనలక్ష్మి. ఏదైనా శాస్త్రం ప్రకారం జరగాలి, ఒక పద్ధతి ప్రకారం జరగాలి. వాళ్ళొక పద్ధతి పాడు లేకుండా మాట్లాడుతుంటే నువ్వు పద్ధతిగా మాట్లాడి ప్రయోజనం ఏంటమ్మా? చీపోండి అంటూ చీత్కారంగా విదిలించి కొడుతుంటే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా? పదండి, కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కువసేపు గుమ్మం బయట నిలబడకూడదు. అమ్మ రూపా, నువ్వు వెళ్ళి హారతి తీసుకురామ్మా. కొత్త జంటకి హారతి ఇవ్వాలి. అలాగే అత్తయ్య. అమ్మా, ఏం చూస్తావు? రా. కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి. ఆగండి. ఏటైనా సెల్లెమ్మ? ఇంకొక్కసారి నన్ను అట్లా పిలిచినవంటే మర్యాద కూడా తప్పలు నాయుడు. ముందు నా 10 లక్షలు నాకు పడేయండ్రి. మీకేమాత్రం సిగ్గు, శరం, మానం, మర్యాద ఉన్నా వెంటనే నా అప్పు తీర్చండి. సమయం సందర్భం లేకుండా మాట్లాడితే ఎలా పెద్దమ్మా? 10 లక్షలంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? కొంచెం టైం ఇవ్వండి. ఇప్పటికే చాలా టైం ఇచ్చినాం, ఇంక ఇయ్యడం కుదరదు. అయినా మా సొంత విషయంలో నీ జోక్యం అనవసరం. అత్తామామల మీద ఓ తెగ ప్రేమ కారిపోతుంది నీకు. అంత పౌరుషం ఉన్నదానివైతే ఆ డబ్బు నువ్వే కట్టు. ఏ మాట్లాడవే? 3 రోజులు టైం ఇవ్వండి. మీ 10 లక్షలు మీకు కట్టేస్తాను. ఏంటమ్మాయి గారు మీరు మాట్లాడేది? 3 రోజుల్లో అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అమ్మా, అది మేము తీర్చవలసిన అప్పు. 1 రోజు ఆలస్యమైనా మేమే తీరుస్తాం. నువ్వు తీర్చడం కరెక్ట్ కాదమ్మా. ఇంకా మీరేం మాట్లాడకండి మావయ్య. సమస్య ఎంత దూరం వచ్చాక ఇంకా సాగదీయడం మంచిది కాదు. ఈ సమస్యని వెంటనే పరిష్కరించకపోతే ఇంట్లో ఎవరికీ ప్రశాంతత ఉండదు. అయినా మీరేంటి నన్నెందుకు వేరు చేసి మాట్లాడతారు? ఇది మన సమస్య, మన ఇంటి సమస్య. డబ్బిస్తానని చెప్పానుగా, మీరు ఇంక వెళ్ళొచ్చు. నువ్వు ఇస్తానని చెప్పగానే మేమెట్లా నమ్ముతాం? మా డబ్బుకి తాకట్టుగా ఇంట్లో ఏ వస్తువైనా పట్టుకెళ్తాం. 3 రోజుల తర్వాత డబ్బులు ఇస్తానోగా, ఆ రోజు డబ్బిచ్చి
వస్తువులు విడిపించుకుందు గాని. ఏం మాట్లాడుతున్నావు రేణుక? మా ఇంట్లో అంత విలువైన వస్తువులు ఏమున్నాయి? ఆ, ఉన్నవే పట్టుకెళ్తాను. రేణుక, నువ్వు ఆ ఫోటోలు గిఫ్ట్లు తీసుకెళ్లొద్దు. అవి మా నాన్నగారు ఇచ్చిన బహుమతులు. ఆ, అదంతా నాకు అనవసరం. 3 రోజులల్లో 10 లక్షలు ఇస్తానని ఛాలెంజ్ చేసినావుగా, యాదుకుంటదని పట్టుకెళ్తాండా. వస్తా. మీరు లోపలికి రండి. పదండి. సారీ అమ్మాయి గారు, రేణుక ఒక్కొక్కసారి చాలా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది. లేకపోతే మీరు ప్రాణానికి ప్రాణంగా చూసుకుని మీ వస్తువుల్ని ఫోటోల్ని తీసుకెళ్ళడం ఏంటి? రేణుక చేసిన పనికి నువ్వు సారీ చెప్పడం ఏంటి రాజు? మీరు పెద్దయ్య గారు కలిసి తీయించుకున్న ఫోటో అదొక్కటే. పెద్దయ్య గారు మీకు ఇచ్చిన బహుమతి కూడా అదే. అవన్నీ రేణుక తీసుకెళ్ళిపోయింది. అందుకు మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను అమ్మాయి గారు. నేనెందుకు బాధపడతాను రాజు? 3 రోజుల్లో డబ్బిచ్చి రేణుక దగ్గర నుంచి నా ప్రాణానికి ప్రాణమైన ఫోటోలు బహుమతులు నేను తీసుకుంటానుగా. ఆ రేణుకి నీ వస్తువులు తీసుకెళ్ళటం మా అందరికీ శానా బాధగా ఉందమ్మా. మెట్టింటి పరువు కాపాడటం కోసం నీ విలువైన వస్తువులు తాకట్టు పెట్టేశావు. మా అందరికీ అవమానంగా అనిపిస్తుంది అమ్మాయి గారు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకెప్పుడు ఇంత అవమానం జరగలేదు. నన్ను క్షమించు వదినా. నిన్ను అనవసరంగా అపార్థం చేసుకుని అనరాని మాటలన్నాను. ఈరోజు నా మూలంగా బాధపడకండి. ఇది మన కుటుంబ సమస్య. సమస్యని ఏ రోజుకైనా పరిష్కరించుకోవాల్సిందే కదా. 3 రోజులు వెయిట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళకి ఇచ్చేద్దాం. మన ప్రాబ్లంని క్లియర్ చేసుకుందాం. ఇదేమన్నా 5,000, 10,000? 10 లక్షల రూపాయల్ని 3 రోజుల్లో ఎలా తీసుకొస్తుంది? ఇది జరిగే పని కాదు. రూప అంత డబ్బు ఖచ్చితంగా తీసుకురాలేదు. తన వస్తువులన్నీ నా దగ్గరే ఉంటాయి. నాకు కావలసిన వ్యక్తి నాకు దక్కాకే తన వస్తువులు తనకి దక్కుతాయి. అంతే. సరే, ఇక ఈ విషయం వదిలేని మావయ్య. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక జరగాల్సిన పనులు చూద్దాం. పెళ్ళైపోయినది కదమ్మా, ఇక మొదటి రాత్రి కార్యక్రమం జరిపించాలి. అప్పుడే అవన్నీ ఎందుకు అత్తయ్య గారు? అసలుకి అమ్మ నాన్న చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళ కోపం తగ్గేదాకా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తే మంచిది. కార్యక్రమాలు వాయిదా వేస్తే వాళ్ళ కోపం తగ్గదు బాబు. మీరిద్దరూ ఈలైనంత త్వరగా ఒక బిడ్డను గని వాళ్ళకి ఇస్తే ఆ బిడ్డను చూసుకునైనా వాళ్ళు కాస్త మెత్తబడతారు, మిమ్మల్ని దగ్గరకు తీస్తారు. ఇదిగో ముత్యాలు, పెళ్లి తర్వాత జరగాల్సిన అన్ని కార్యక్రమాలు పద్ధతి ప్రకారం జరగాల. పద, మనం వెళ్ళి పంతులు గారిని కలిసి గర్భాధానానికి మంచి ముహూర్తం కనుక్కొని వద్దాం. పద 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 పద. రాజు, వరలక్ష్మి శోభనానికి ఏర్పాట్లు చేయాలి. పూలు, పళ్ళు, సామాన్లు చాలా తీసుకురావాలి. అదెంత పని అమ్మాయి గారు, గంటలో సామాన్లు తీసుకొచ్చేస్తాను. మీరెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి.
శోభనం జరిపిస్తారా? శోభనం చూస్తా. ఏంటి తమ్ముడు ఇది? రూపా తన ఆడపడుచుకి దొంగ పెళ్లి చేయడం ఏంటి? అబ్బాయి అమ్మాయి ఎంత ప్రేమించుకుంటే మాత్రం అమ్మా నాన్నలకి ఇష్టం లేకుండా అలా పెళ్లి చేయడం కరెక్టేనా? ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా, ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా తను రాజుని పెళ్లి చేసుకుంది కదా మావయ్య. తనని ఎవరూ ఏం చేయలేకపోయారు కాబట్టి అదే కరెక్ట్ అనుకుంటుంది. అందరికీ అలాగే పెళ్లిళ్ళు జరిపిస్తోంది. దీపక్, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. రూప ఆడపడుచు ఆ అబ్బాయి ఇంతకుముందే ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి కూడా జరగాల్సిందే. వాళ్ళిద్దరు పెళ్లి తన వల్లే ఆగిపోయింది కాబట్టి రూప దగ్గరుండి బాధ్యత తీసుకొని ఆ పెళ్లిని జరిపించింది. రూప చేసింది తప్పు అని అనడం లేదు చంద్ర. ప్రేమించుకున్న వాళ్ళని కలిపింది. తన వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని భర్తీ చెయ్యడం ఒక రకంగా చెప్పాలంటే మంచి పనే. కానీ ఈ ఎలక్షన్స్ టైంలో అలా చేయడం కరెక్ట్ కాదు కదా తమ్ముడు. అందరూ నాలా మంచిగా ఆలోచించరు కదా. రూప పెళ్లి పందిట్లోంచి వెళ్ళిపోయి ఆ రాజుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మంచిగా జరుగుతున్న ఇంకో పెళ్లిని చెడగొట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి తన ఆడపడుచుతో పెళ్లి జరిపించింది అని బస్తీ జనం అంతా నానా రకాలుగా చెడుగా మాట్లాడుకుంటున్నారు. అపోజిషన్ వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఏ మ్యాటర్ దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లాగా కాచుకునున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి మ్యాటర్ని మనకి నెగటివ్గా మార్చి మన మీద బురద జల్లే ప్రచారం చేస్తే నష్టం మనకే కదా తమ్ముడు. నేనేదో అంటున్నానని కాదు, నువ్వే ఆలోచించు. ఏంటక్క ఇంకా ఆలోచించేది? ఆలోచించి నా బుర్ర వేడెక్కిపోయింది. రూపకు వయసు పెరిగిందే గాని బుర్ర పెరగలేదు. ఏమాత్రం తెలివిలేని మనిషిలా తయారైంది. నిజంగా తనకి తెలివే ఉంటే ఇలాంటి పనులు చేస్తుందా? లేని పెద్దరికాన్ని నెత్తిని వేసుకొని పెద్దలకిష్టం లేని పెళ్ళిళ్ళు జరిపిస్తుందా? అనవసరమైన విషయాల్లో తలదూరుస్తుంది. అది కరెక్ట్గా ఎలక్షన్ టైంలో నాకు నష్టం కలిగించే పనులు చేస్తుంది. అసలు రూప అలా చేసింది అంటే నేను నమ్మలేకపోతున్నాను తమ్ముడు. రూపది చాలా మంచి మనసు, అమాయకురాలు. ఆ రాజుగాడి మాటలు విని మనకేం నష్టం కలిగిస్తుందోనని నాకు భయం. పైగా వాళ్ళిద్దరినీ ఇంటికి రమ్మని ఆహ్వానించావు. రాజుని ఎన్నికలకు సంబంధించి పనులు చేయమన్నావు. వాడేం చేస్తాడోనని నాకు భయంగా ఉంది తమ్ముడు. పూల బంతి ముందు ఎవరికివ్వాలి? వరలక్ష్మికి వైషు. ఏ మా మల్లేష్ అన్నకి ఎందుకు ఇవ్వకూడదు? లేడీస్ ఫస్ట్ అంటారే గాని జెంట్స్ ఫస్ట్ అని అన్నారు కదా అమ్మాయి గారు. అబ్బా ఏం తెలివి రాజ్యం ఇది. చెల్లెలకి ఛాన్స్ ఇవ్వడం కోసం లాజిక్లు మాట్లాడుతున్నావా? ఇందులో లాజిక్ ఏముంది అమ్మాయి గారు? నేను చెప్పింది నిజమా కాదా? అమ్మాయిలు అయ్యుండి కాదని ఎలా అనగలం? ఇదిగో తీసుకోవాలి లక్ష్మి. సూపర్ సూపర్.
చెలు నీ కూతురు కన్నీ నీ పోలికలే వచ్చినాయి. నువ్వు తక్కువ మరి. రాజుతో నేను అలా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. కలలన్నీ సర్వనాశనం అయిపోయాయి. దీనంతటికీ కారణం ఇదే. హే, మేమే గెలిచాం. నా కళ్ళతో నేను చూడలేకపోతున్నాను. బంతాట అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు చిలకలాటరా. చిలక చుట్టాం కదా, ఏవి లోపలున్నాయి, తీసుకొస్తాను. ఏంటి మేడం, రాజుతో పూల బంతులు ఆడుతున్నట్టు కలలుగంటున్నావా? అది కలే, నిజం కాదు. మిమ్మల్ని ఇద్దరిని ఎప్పటికీ కలవనివ్వను. అనవసరమైన ఛాలెంజ్లు చేయకు రేణుక, అది నీ వల్ల కాదు. ఇన్నాళ్ళు మీ అన్న మల్లేష్ అడ్డం పెట్టుకుని రాజుని నా నుంచి దూరం చేయాలనుకున్నావు. చివరికి ఏమైంది? వాళ్ల పెళ్లి నాపగలిగావా? ఏ నాటికైనా గెలిచేది ప్రేమే కానీ మోసం కాదు. నిన్ను చాలు చాలు, వెళ్ళు. ఏంటమ్మాయి గారు, రేణుకతో డిస్కషన్ పెట్టుకున్నారు? ఏం లేదు రాజు, ప్రేమికుల్ని విడదీయాలని ఎంతో ప్రయత్నించింది కదా. పాపం, తన ప్రయత్నం ఫెయిల్ అయ్యేసరికి ఆ బాధ భరించలేకపోతుంది. కొత్త దంపతుల సంతోషం చూసి తట్టుకోలేకపోతోంది రేణుక. తన గురించి మీరేం బాధపడకండి అమ్మాయి గారు, ఎవరి పాపాన వాళ్లే పోతారు. ఒకరి సంతోషం చూసి బాధపడేవాళ్ళు ఎప్పటికీ సంతోషపడలేరు రాజు. సరే అమ్మాయి గారు, మీరు వెళ్ళి చిలకలు తీసుకురండి. తొందరగా తీసుకురామ్మా. వస్తున్నా అత్తయ్య. ఇదిగోండి. మెరిసే 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 ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే. కురిసే 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 నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసే. సన్నాయి మోగన అమ్మాయి గుండెలో ఈరే ఆశలే రేగేలా రాబోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా. దినక్క నాకు దిరనా తనకు దిన దినక్క నాకు దిరనా ఓహో దినక్క నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా. దినక్క నాకు దిరనా తనకు దిన దినక్క నాకు దిరనా ఓహో దినక్క నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా. ఏమైంది బేటా? ఏమైంది మల్లేసు? చే పద. అల్లుడు,
బంతి ఆటలో నా కూతురు గెలిచినది, శిలక ఆటలో నువ్వు గెలిచినావు. ఇప్పుడు మూడో ఆట శివరాట, ఉంగరాల ఆట. ఈ ఉంగరం ఎవరు తీస్తే వాళ్ళు గెలిచినట్టు కానివ్వండి.